శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘమాసం సోమవారం పరమ పవిత్రమైన రోజున స్వామివారి కథలను తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాసంలోనైనా సోమవారం త్రయోదశి తిథి వస్తే సోమ ప్రదోష వ్రతమని పిలుస్తారు. అయితే సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులు శివునికి ఎంతో ప్రీతిపాత్రులు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల, ప్రదోషకాలంలో శివుని పూజలు చేయడం వల్ల కథలు చెప్పేవారికి, విన్నవారికి ఆపదలను ఆ పరమేశ్వరుడు తప్పకుండా దూరం చేస్తాడని నమ్మకం. అన్ని ప్రదోష వ్రతాలలో సోమ ప్రదోష వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ప్రతీ నెల త్రయోదశి రోజున ప్రదోష కాలంలో సాయంత్రం ప్రదోష వ్రతాన్ని చేస్తారు. ప్రదోష సమయంలో కైలాస పర్వతంలోని రజత భవనంలో మహాదేవుడు ఈ సమయంలో నృత్యం చేస్తారని మరియు దేవతలు అతని గుణాలను మెచ్చుకుంటున్నారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో వారి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రదోష కాలంలో శివుడిని పూజించే భక్తుల పాపాలను శివుడు నాశనం చేస్తాడని, సోమ ప్రదోష వ్రతం కథలో ఉన్నట్లుగా శివుడిని ఆరాధించే భక్తుడికి ఉత్తమ స్థానం మరియు సంతోషం లభిస్తాయని నమ్ముతారు. సోమ ప్రదోష వ్రతం కథ ప్రకారం ఒక నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె కొడుకుతో కలిసి భిక్షాటనకు వెళ్ళేది. భిక్షాటన చేస్తూ తనకు తన కొడుకును పోషించేది. ఒకరోజు బ్రాహ్మణ కుమారుడు ఇంటికి తిరిగి వస్తుండగా గాయపడిన స్థితిలో ఒక బాలుడు మూలుగుతూ కనిపించాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు జాలితో అతనిని ఆమె ఇంటికి తీసుకువచ్చాడు. ఆ బాలుడు విదర్భ యువరాజు. శత్రు సైనికులు అతని రాజ్యంపై దండెత్తారు. అతని తండ్రిని బందీగా పట్టుకొని రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. కాబట్టి అతను అక్కడ రాజ్యంలోను మరియు ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు. యువరాజు బ్రాహ్మణ కుమారునితో బ్రాహ్మణుని ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. అప్పుడు ఒకరోజు అంశుమతి అనే గంధర్వ యువతి యువరాజును చూసి అతనితో ప్రేమలో పడింది. మరుసటి రోజు అంశుమతి తన తల్లిదండ్రులను రాకుమారుడిని కలవడానికి తీసుకువచ్చింది. అతను కూడా రాజుగారిని ఇష్టపడ్డాడు. కొన్ని రోజుల తరువాత యువరాజు మరియు అంశుమతికి వివాహం చేయాలని అంశుమతి తల్లిదండ్రులకు పరమేశ్వరుడు కలలో ఆజ్ఞాపించాడు. అతను అలాగే వివాహం చేశాడు. బ్రాహ్మణుడు ప్రదోష వ్రతాన్ని ఆచరించేవాడు. తన ఉపవాసం ప్రభావంతో మరియు గంధర్వరాజు సైన్యం సహాయంతో యువరాజు విదర్భ నుండి శత్రువులను తరిమివేసి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందిన తరువాత సంతోషంగా జీవించాడు. యువరాజు బ్రాహ్మణ కుమారుడిని తన మంత్రిని చేశాడు. బ్రాహ్మణుల ప్రదోష వ్రతం యొక్క గొప్పదనం ద్వారా యువరాజు మరియు బ్రాహ్మణ కుమారుడు రోజులు ఎలా మారుతాయో అదేవిధంగా పరమేశ్వరుడు కూడా తన ఇతర భక్తుల రోజులను కూడా మారుస్తాడు. కావున సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులందరూ ఈ కథను తప్పక చదవాలి లేదా వినవలెను. సోమ ప్రదోషం రోజున భోలేనాథులోని అభిషేకం, రుద్రాభిషేకం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భోలేనాథుణ్ణి నిజమైన హృదయంతో పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అబ్బాయి లేదా అమ్మాయి వివాహాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. సంతానం కలగాలని కోరుకునేవారు ఈ రోజున పంచగవ్యతో మహాదేవునికి అభిషేకం చేయాలి. అలాగే సిరి సంపదలు పొందాలని మరియు తమ వృత్తుల విజయం సాధించాలని కోరుకునేవారు శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత పూలదండలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడని నమ్ముతారు. అలాగే స్వామివారి మరో చక్కటి కథలను గురించి తెలుసుకుందాం. పూర్వం మృగశృంగుడు అనే మహర్షికి 3 భార్యలు ఉండేవారు. అందులో సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారులను కనెను. తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావాలి అని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండు అని నామకరణం చేశారు. మృకండు దినదిన ప్రవర్తమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచూ ఉండేవాడు. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు.
గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చుచరికి చదివి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చెను. మరికొంత కాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమును స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు. వారు పెద్దవారైన తర్వాత వారికి వివాహాలు చేసెను. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించరి వారు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందులు లేకుండా ఉండుటేగాక మృగశృంగునకు మనమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవలెనని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసుకొని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠమునకు పోయెను. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగటే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని పెద్ద కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదని ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి పెద్ద కుమారుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచూ ఉండేది. అదెట్టదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతను ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునికి ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటే కాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళెదునని మనస్సున నిశ్చయించుకొని ప్రయాణ సన్నుద్ధుడై బయలుదేరెను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడిపెను. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరు గదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంత కాలమునకును సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుణ్ణి అనేక విధములా స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను. ఓ మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినాము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినాము. మీ అభీష్టం ఏమిటో తెలపండి అని పలికెను. అంతా మృకండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను.
కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలుగనందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా, కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకొనుచున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని కోరికలను ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను. మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యం కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపయించితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని వేడుకొనెను. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము ఒక శుభముహూర్తాన పుత్రుడిని కలెను. మృకండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషిసత్తములు బాలుణ్ణి చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలిపోయెను. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడను భాగవోత్తముడను అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుడిని కనెను. వశిష్ఠుల వారు దిలీపు మహారాజుకి, ఓ మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరంలో మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందెను. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలెను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగునని చెప్పిరి. అటులా 15 సంవత్సరంలో గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహర్షులందరికీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండు ఆనందమొందించి అతిథి సత్కారములను చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అటులనే వశిష్ఠునికి నమస్కరించగా అతడు మార్కండేయుణ్ణి వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంతా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అదెటులాగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరమే జీవించును అని అనిరి. అంతవరకు మార్కండేయుడు దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కు అమంగళమనుగని బాధపడి దీనికి మార్గానంతరం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారించి వెలబుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండి, ఇతనికి ఏ ప్రమాదము జరుగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి సదా విశ్వనాథుణ్ణి సేవించుచుండుము. నీకే ఆపద కలగదు కాన నీవట్లు చేయుము.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుణ్ణి సేవించవచ్చెదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు అతని భార్యయగు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగము గడనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొని పోవుటకు శివ సన్నిధిని ధ్యానం చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాసం విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణము వలె బాధించెను. ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు తెలియపరిచి, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాసము విసిరెను. మార్కండేయుడు కన్నుల తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా ఉండగా, మార్కండేయుడు భయపడి శివలింగమున కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యమును సంహరించి మార్కండేయును రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతడిని ఆయువు నిండిన వెనకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుణ్ణి చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. గాన మరలా యముణ్ణి బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావర్దు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవీయండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారులకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనన గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుట చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయంలో, మహేశ్వర ఆలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగటేగాక మరలా జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమట కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోదావరి యుండు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వం చాటుచున్నవి. అటులనే పరంతపాను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలాగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందొక ఇతివృత్తము కలదు, సావధానుడవే ఆలకింపము. విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి.
ఈశ్వరునుకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 వలలున్నవి, నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయినది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. ఒకనాడు పరమశివుడు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది గాన ఈ ఏకాంత సమయము అంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాదు, జీవనది ఉన్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలము ఇచ్చుటేగాక సమస్త పాపములు విచ్చిపోవును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనేది ఉండదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదు మునిగినంత నీరున్న ఏ సెలయేటు ఎందైనా కడకు బావి ఎందైనా స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగటేగాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరం రౌరవాది నరక బాధలు అనుభవించట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం గదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గంగాన. ఓ పార్వతి, ఇంకనూ వినుము. నడుచుటకు ఓపిక లేనివారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘ స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు. మాఘ స్నానమును కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి
ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడు అగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నీ చెప్పిన రీతిన ఆచరించుమని ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు తెలియజేశాను. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.